హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణిశివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం ఇచ్చాం సాయంత్రం పూట టిఫిన్ కింద కొంతమంది వారాంతంలో టిఫిన్ కింద, ఉపవాసాలు టిఫిన్ కింద చేసుకునే ఫుడ్ ఐటము చపాతీలు. ఇవి ఒక్కోసారి మనకి గట్టిగా ఉండి బిగుసుకుపోతుంటాయి. అవి చక్కగా మృదువుగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ పాటించండి చాలు. మీ చపాతీ మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా వస్తున్నాయి. అది ఏంటో మనం వివరాల్లో చూద్దాం. మీరు ముందుగా 1/4 కిలో గోధుమ పిండి, 3 చెంచాల నూనె, తగినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు తీసుకొని ఉంచండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ నీరు పోసుకొని ఆ గోధుమ పిండి కలుపుకోవడానికి అంటే కొంచెం తక్కువగానే నీరు పోసుకొని దానిలో సాల్ట్ తగినంత వేసుకొని, బాగా మెత్తగా కావాలంటే హాఫ్ స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడరు. లేదనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి. దానిలో వేసి నీటిలో చక్కగా కలపండి. దానిలో 3 చెంచాల నూనె కూడా వేయండి నీటిలో. తర్వాత గోధుమ పిండి చక్కగా కలిపి ముద్ద చేసుకోండి, మీరు మామూలుగా జనరల్గా చేసుకున్నట్టుగా. దాన్ని ఒక 10 నిమిషాలు పావుగంట నానబెట్టి చపాతీలు చేసుకొని వేపుకోండి. మీకు సూపర్గా వస్తాయి, మెత్తగా వస్తాయి, చక్కగా బాగుంటాయి. చక్కగా మీడియం కాకలో వేపండి, మంట మీద వేపద్దు. పెనం వేడెక్కడ మంట పెట్టినా తర్వాత తగ్గించుకొని మీడియం కాక మీద వేపుకోండి చక్కగా స్టూల్ వేసుకొని. అప్పుడు చపాతీలు రుచిగా ఉంటాయి. మీకు బాగా కొద్దిగా ఏగిన తర్వాతే ఆయిల్ అప్లై చేయండి, ముందుగా అప్లై చేయకుండా. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే పిండిలో నీరు కలుపుతుంటారు. అలా కలపవాకండి. మీరు గిన్నెలో నీరు పోసుకొని నీరులో మీకు కావాల్సిన అప్లై చేసుకొని నూనె, బేకింగ్ పౌడరు, సాల్ట్ అప్లై చేసుకొని చక్కగా కలుపుకొని దానిలో చపాతీ గోధుమ పిండి వేసుకొని చక్కగా ముద్దలా చేసుకొని ఉండలు చేసుకొని మీకు సరిపడా సైజులో చక్కగా రెడీ చేసుకోండి. మీకు చపాతీలు సూపర్గా ఉంటాయండి. ఈ ట్రిక్ చూడండి. మేము ఈ ఛానల్ ప్రారంభించి సుమారు 24 రోజులు అవుతుందండి. ఇప్పటికీ చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేసి ముందుకెళ్ళడానికి, మా ఛానల్ మానిటైజ్ అవడానికి కానీ మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు అన్నీ మీరు చూడడం కోసం యూట్యూబ్లో అరుణిశివ @ అని కొడితే మా ఫోటో ఉన్నది ఒక బొమ్మ వస్తుంది. దాని మీద మీరు టచ్ చేస్తే కిందకి వెళ్తే స్వీట్ బాబాయ్ అని మా దగ్గర మేము చేసిన వీడియోలన్నీ అందులో ఉంటాయి. ఎందుకంటే మా ఛానల్లో చేసేవన్నీ సకుటుంబ సపరివార వారపత్రిక అనేది ఎలా ఉంటుందండి, కుటుంబంలో అన్ని స్థితికి సంబంధించి ఉంటాయి పత్రికలు. అలాగే మా ఛానల్ కూడా అన్నీ మీకు మా వీడియోల్లో ఒక రకంగా ఒకటి అన్నీ వస్తుంటాయి. 1 by 1 డే బై డే వస్తుంటాయి. చక్కగా చూడండి. థ్యాంక్ యూ.